రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని టీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఉన్నాడు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమని. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊనికి పోయావా ఏంటి అనేది వెదవా. బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే వీడి గురించి వదిలే. నీ బొట్టెక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. బాళ అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. ఎవ్వరో రూల్స్ తప్పకూడదు. ఇప్పుడు మీకు వచ్చిన చీటీల్లో ఏం రాసుంటే అది మీరు చెయ్యాలి. చేయలేకపోతే వెళ్ళి గోడ కుర్చీ వేయాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే అంతాక్షరం అనుకున్నా. నువ్వు ఇంకా హమాప్కే హేకొందరే ఉండిపోయావు. ట్రెండ్ మారింది ఫిలాంత్ర పగడి. జొల్లు గారు, జలంధర్ గారు ఫస్ట్ మీరే. జోక్ కేసి నవ్వించాలి. అబ్బో ట్రై చెయ్యి. ఒక ఏనుగు ఒక చేవ రెండు కలిపి బైక్ మీద వెళ్తున్నాయి. ఒక బస్ వచ్చి గుద్దేసింది. ఏనుగు చచ్చిపోయింది కానీ చేవ చావలేదు. ఎందుకు? చేవ హెల్మెట్ పెట్టుకుంది. అర్థమైంది. గోడకొచ్చి పవన్ కళ్యాణ్ పాటకు పెద్ద ఎన్టీఆర్ లాగా డాన్స్ చెయ్యాలి. సాంగ్ స్టార్ట్. ఇలా నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని మందు కంట దారుణం. శీర్షాసనం వేయాలి. గట్టిగా విసిల్ వేయాలి. గట్టిగా విజిలేయాలి. అబ్బే పర్వాలేదండి. సూపర్మెన్ గారు, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమీ లేదండి. నేను కేరళ అంతా సైట్ సింగ్ కుమ్మేద్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్తారా? హలో, ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, బాగున్న టీవీలో చూశాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి సినిమా చుట్టానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చిబాబు డాష్ డాష్. ఏంటి నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ డుయెట్లు కూడా పాడేసుకున్నారు.